Hello guys, welcome back to స్నైపర్ కేవీ 18 ఫ్యాన్ నదీర్. సో ఈ రోజు అయితే మనం గిల్డ్ వార్స్ ఆడబోతున్నాం అనమాట. నేనైతే నా రోల్ వచ్చేసి రివైవర్. సో ఇప్పుడైతే మనం ఇక్కడ దిగాము ప్లాంటేషన్ సైడ్. మార్సల్ ట్రిక్ అటేటో ఉంది. ఇది షిప్ యార్డ్. గన్స్ తీసుకున్నాం. వుడ్ పిక్కర్ దొరికింది guys. మనమైతే రివైవర్ కాబట్టి మనం సీజు నిషా ఇంకా వేరే వేరే స్కిల్స్ పెట్టుకున్నాం. హెచ్పి క్యారెక్టర్ ఇవన్నీ. సో మనకి ఇక్కడైతే ఆటో దొరికింది. ఆటోకి సెట్టింగ్స్ సరిగ్గా లేదని రాగి సెట్టింగ్స్ పెట్టుకున్నాం గైస్. సో ఇప్పుడైతే వెళ్ళాను. టోకెన్స్ దొరికితే ఇప్పుడు చూడండి గైస్. టోకెన్స్ దొరుకుతున్నాయి గైస్. దొరికాయి గైస్. ఎస్ టోకెన్స్ ఇచ్చింది సార్ గైస్. మన వాళ్ళు అయితే టోకెన్స్ అడుగుతున్నాను. టోకెన్స్ ఇస్తారు. మన వాళ్ళు టోకెన్స్ అడుగుతున్నారు గైస్. నేను అక్కడ వాళ్ళు మొత్తం ప్రకృతి పోతుంది గైస్. చూడండి మీరే. సో గైస్ ఇప్పుడైతే నేను మళ్ళీ అటు వెళ్తున్నా. మార్షల్ సైడ్ అటు సైడ్ కారు నేను చూపించింది. ఇక్కడికి వెళ్తే కార్ లేదు. ఇప్పుడు టోకెన్ తీసుకోవడానికి వెళ్తాను. అక్కడ ఉంటే నాకు తెలుసు కదా వాళ్ళు కూడా రివైవర్ అంటే రివైవర్. ఇప్పుడు మన గ్యాంగ్ లో మనమే గైస్ థర్డ్ రివైవర్. హలో మీరే చూస్తారు కదా అసలు ఎలా ఇచ్చారు. ఇప్పుడు కాన్సెప్ట్ లోకి వచ్చేస్తే 2 షార్ట్ రేంజ్ గన్స్ ఉన్నాయి. ఎక్సెల్ రెండు అదే షార్ట్ రేంజ్ ఏంటి లాంగ్ రేంజ్ ఉన్నాయండి. వుడ్ పిక్కర్ దొరికింది గైస్. వీటిలో మా తమ్ముడు టోకెన్స్ వస్తున్నాడు. మన వాళ్ళు అందరు టోకెన్ ఇస్తారు. చూడండి టోకెన్ ఇస్తారు. సో గాయస్ ఇక్కడైతే మనకి కారు దొరికింది. వెళ్దాం సిద్ధం ఏముంది. ఇక్కడికైతే మన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను టోకెన్ అడగడానికి. వీడికి వచ్చాడు టోకెన్ తీసుకొచ్చి ఈ టోకెన్ అడగడానికి వెళ్తుంటే వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు కూర్చొని టోకెన్లన్నీ తీసుకోరా అట్లని గృహాన్ని చూద్దాం. సో గాయస్ ఇప్పుడైతే ఇక్కడ షించాన్ ఉన్నాడు చూడండి. మిస్టర్ షించాన్ వాడి దగ్గర టోకెన్ తీసుకోవడం. పాండు అని ఒకటి ఉన్నాడు చూడండి. వాడు కొట్టుకుంటూ పోతు గైస్. చూడండి ఆడేమన్నాడు రివైవర్ అంటారు. లేపేస్తున్నాడు గైస్ టోకెన్ మెయిన్ రివైవర్ కి. నేనే మెయిన్ రివైవర్. వాడు జస్ట్ డబ్బా రివైవర్. చూడండి గ్లోల్ దాని లోపలికి వెళ్ళిపోవడం అన్నాడు కదా. అట్టి దూరం వరకు వెళ్ళాం. వింటేజ్ గా వాడి పండుని అక్కడ వరకు తీసుకెళ్ళాం. కావాలి బ్లాక్ చేస్తున్నాం. దా అన్నాడు. ఫాస్ట్ వెళ్ళిపోయి మేము ఇక్కడ ఉన్న టోకెన్ తీసుకొస్తాం. వీడికి పండు ఉన్నది కదా ఉన్నది కదా వాడి పేరు మిస్టర్. ఈ మిస్టర్ సించాన్ పేరు నాగా. ఇంకా తెలిసిందే నెంబర్ 2 ధ్రువ నా తమ్ముడు. సో ఇప్పుడైతే కాయిన్స్ కోసం ఎతకడానికి మళ్ళీ కార్ వచ్చుకున్నాను. కార్ని కాల్ చేసి నా కొడుకులు ఇందాక ఇక్కడ అది ఇచ్చాడు. మళ్ళీ టోకెన్ వచ్చాయి. సో ఇప్పుడైతే మన దగ్గర టోకెన్ చాలానే ఉన్నాయి. ఇంకా టోకెన్ చూడాలి గైస్. మనకైతే టోకెన్లు అంత దొరకట్లేదు ఇక్కడ. అందరూ ఏడుస్తుంది మన వాళ్ళందరూ చూసుకుంటే ల్యాంబో దొరికింది. ల్యాంబో చాలా ఫాస్ట్ గా కలుస్తుంది. ల్యాంబోనే తీసుకుంది బెస్ట్. ల్యాంబో కన్నా ఇంకో కార్ కూడా ఉంది బ్లూ కలర్. అది ల్యాంబో కన్నా చాలా ఫాస్ట్ కార్. అలా ఆడుతాను అసలు కాబట్టి ఇట్లిస్ట్ కూడా వేయలేదు. చూడండి మనం మనకైతే ఇప్పుడు చాలా టోకెన్స్ కావాలి. 10K టోకెన్స్ దొరికితే టీమ్ ని ఈజీగా రివైవ్ చేసుకోవచ్చు. అలానే మేము మొగ్గు ఇస్తాము. ఏంటంటే లాస్ట్ మ్యాచ్ కూడా అలా ఏమైంది. లాస్ట్ మ్యాచ్ కూడా అసలు ఏం పెట్టుకోదా. సూజీ ఒకటి పెట్టుకున్నాం గైస్. అందరికి ఒక 3800 దొరికాయి గైస్. అలా స్క్వాడ్ మొత్తాన్ని కాపాడదాం అనుకుంటే టోకెన్ అన్ని అయిపోయాయి. తర్వాత నేను అయిపోయాను. ఇక్కడ ఎందుకు వచ్చారని నేను పారిపోతున్నా గైస్. మన వాళ్ళకి రివైవ్ ఇద్దాం. టోకెన్ నేర్కొని పదండి గైస్. అక్కడ అనకాల టోకెన్లు ఉన్నాయి. మన ధృవ చెప్తుంది కానీ వద్దు రివైవ్ వెళ్ళిపోయా. అనకాల టోకెన్లు ఉన్నాయి. ఇన్ని తీసుకోవడానికి ఇటు వెళ్ళిపోయా.
మనకి మనకి హెల్త్ పోయితే మనమే మెయిన్ రివైవర్. మన దగ్గర చూడండి అసలు 9,000 10K అలా ఉంది. ఇప్పుడు కారు ఇరుక్కుపోతుంది అసలు. క్లాక్ టవర్లో అదే ఇబ్బంది, కారు ఇరుక్కుపోద్ది బయటకు వస్తే. ఇప్పుడు కారు కోసం ఎత్తుకుతున్నాం గైస్. ఇప్పుడు చూడండి ఒక కామెడీ జరిగింది, ప్లాస్మిక్స్ దొరికింది కోసం మనకి. ఇప్పుడు చూడండి ప్లాస్మిక్స్ తో ఎన్ని హెడ్ షాట్ కొడతా వాడికి సోనీ పడింది. చూడండి చూడండి అలా అనుకున్నాను. వెండింగ్ మిషన్ దగ్గర కారు ఉంది, చూసుకో కారు ఎనిమిది ఉన్నాడని తెలిసిన తర్వాత వాడి హెడ్ మొత్తం స్ప్రేజ్ ఉంటుంది. అది ఆఫ్లైన్ అనుకుంటా. సో కారు దొరికింది, కారు ఎక్కేసా. మళ్ళీ ఎవడో చచ్చిపోయాడు మన టీంలో, అదే సించాన్ నాగా. ఎస్ ఎస్ లోకల్ అయితే చాలా దొరుకుతున్నాయి గైస్ మాకంటే. ఇప్పుడు చాలానే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఇంకా కొన్ని కాలాన్ని గుర్తుపడుతుంటాం. ఎస్ మూమెంట్ స్పీడ్ చూపుతున్నాడికి మన రివైవర్. మనం ఏం చేస్తాం, కార్ వేసుకొని చుట్టూ తిరగడం రివైవర్ అంటే. సూపర్ మెడికి తోటి వేసాను గైస్. మర్చిపోయా అక్కడ డ్యామేజ్ అంత తగలదు అప్పుడే. జోన్లో అసలు ఎక్కువసేపు ఉండను నేను. మన వాళ్ళు కదా రివైవర్ కదా అని జోన్లో వెళ్ళాను. రివైవరా మజాకాల చూసారా అలా ఇచ్చేస్తుంది మనం. టోకన్లు ఇంకా చాలా ఉన్నాయి గైస్, ఇబ్బంది పడక్కర్లా. మనమైతే ఒకటి కొట్టాం, అరే వెళ్ళరా అంటే వెళ్ళాడు. ధ్రువ చచ్చిపోయింది, ఆడికి సరిగ్గా జ్ఞానం అంటుంది కానీ మా తమ్ముడు అయినా ఆడిపించుకుంటాం. దొబ్బేస్తున్నారు కదా ఆడి చచ్చిపోయింది. మనకైతే గ్లోల్ అయితే చుట్టూ కొట్టేస్తున్నారు. మనం వెళ్ళి రివైవ్ కొట్టాలి అర్జెంటుగా అనే టైంకి మనోడు కూడా అయిపోయింది. పొయ్యని అందరికి రివైవ్ ఇచ్చేసాడు. తర్వాత మళ్ళీ నాగకి రివైవ్ ఇద్దాం అనుకునే టైంకి వెనకాల నుంచి నడబాలి రివైవ్ ఇచ్చేసాక సెక్షన్ వెనకాల నుంచి ఓడు ఎవరు బద్దలు కొట్టేస్తున్నాడు ఆ M16 ఓడు. వీడికి ఇంకెలా ఉందని ఒక హెడ్ కొట్టా. వీడికైతే ఫుల్ దింపేసా గైస్. మీకు ఇక్కడ కన్నీయట్లేదేమో కానీ మొత్తం హెడ్లు ఇవన్నీ పడిపోయి చూడండి ఆడింది తోపులు ఆడేది. వాడు తెలిసి చేసాడు చేసాడు దూరం నుంచి. మన వాళ్ళు అయిపోయి పట్ 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 అందరూ అయిపోయారు చూడండి. ఇప్పుడు ఒక్కడే కొట్టేస్తారు చేసింది అందరినీ. మళ్ళీ రిషికేష్ గడు కూడా అయిపోయాడు, తర్వాత నాగాగడు కూడా అయిపోయాడు ఆఖరికి. నాగా బతికే ఉన్నాడు ఇంకాక. ఇప్పుడు మనోడు ధ్రువ దిగాడు అక్కడ. మన 10% ఛార్జింగ్ తెలుసు ఐఫోన్ చూడండి. బై గాయ్స్.